హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఉప్పు చేపతో పప్పు చారు చూస్తున్నామండి. ఛానల్లో ఉంది, కావాలంటే అది చూసి చేయండి. అట్లనే ఇప్పుడు వచ్చేసి నేను ఆ ఉప్పు చేప పెట్టి మంచిగా ఒక గ్రేవీ చేస్తానండి. ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టమాటో ఆనియన్ అన్నీ యూస్ చేసి ఒక గ్రేవీ చేసి చూపెడతానండి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. రైస్ కలుపుంటే అసలు ఉప్పు చేప బిర్యానీ అనొచ్చండి దీన్ని. ఒకసారి మీరు ఇట్లా చేసుకున్నారంటే సేమ్ ఇట్లనే చేసుకోవాలనుకుంటారు. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా పెనం తీసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నాము. పోపు దినుసులు వేసుకుంటాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకున్నామండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాము, అవి వేసుకున్నామండి. అవి కానీ కొంచెం మంచిగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు టమాటాలు కొంచెం దండిగా తీసుకున్నాండి అండి. ఒక పెద్ద టమాటాలు వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. ఇవి నాటు టమాటాలు. ఇవి కట్ చేసి ఇట్లా వేసి మంచిగా ఇట్లా మ్యాష్ అయ్యేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అట్లా ఇట్లా గెరిటితో ఇట్లా అంటే బాగా మ్యాష్ అవుతున్నాయి చూడండి. అట్లా అంతవరకు చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు వేసుకుంటాం. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దానికే నేను నా వంటలలో కొద్దిగా ధనియాల పౌడర్ ఎక్కువే వాడుతూ ఉంటాను. ఇది బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఎండు చేప, ఉప్పు చేప వచ్చేసి మంచిగా ఇట్లా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నామండి. అవి వేసుకుంటాం. ఒక 4-5 సార్లు మంచిగా నీళ్ళల్లో నానబెట్టి కడిగినామంటే బాగా వైట్ అంతా పోతుందండి. ఆ చేప పైన ఉండేది బాగా క్లీన్ అయిపోయినాయి. ఇట్లా వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఫస్ట్ నీళ్ళు వేసుకోకూడదండి. ఒక 2-3 మినిట్స్ మంచిగా ఇట్లా అన్నీ మిక్స్ అయ్యి కొద్దిగా మసాలా పట్టినాక మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఎండు చేప వేసుకున్న వెంటనే నీళ్ళు వేసినామంటే ఒక నీచు వాసన వస్తుందండి. దానికని అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్ ఇట్లా ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకుంటాము. మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. నాకు వచ్చేసి కొద్దిగా గట్టిగానే ఇష్టం అండి. దానికనేసి కొద్దిగానే వేసాను. బాగా ఇట్లా ఒక 7-8 మినిట్స్ మంచిగా ఉడికినాయి. చేపగానే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 5-6 రెబ్బలు దంచుకున్న వేసుకుంటాము. స్మెల్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కానీ వేసుకున్నాం. చూడండి ఎంత బాగా అయిపోయిందో, ఇగురుగా అయ్యింది. ఎండు చేపల ఇగురు చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఈ పెనంలోకి రైస్ వేసి కలుపుకున్నామంటే ఇంకా బిర్యానీ కానీ ఏం చేయలేదండి, అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.